వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏకే లవర్స్ ఆఫ్ రాధాకృష్ణ. మహాభారతంలో మొదటగా దుష్యంతునితో మొదలు పెడదాం. దుష్యంతుడు శకుంతలను గాంధర్వ వివాహం చేసుకుంటాడు. వారికి సర్వదమనుడు అనే పుత్రుడు జన్మిస్తాడు. అతడినే భరతుడిగా పిలువబడ్డాడు. ఈ భరతుడే మన దేశానికి భారత్ అనే పేరుగా పిలువబడింది. భరతుడి కుమారుడు ప్రతిపుడు భార్య సునంద. వారిద్దరికీ శంతనుడు జన్మించాడు. మహాభారత సీరియల్లో శంతనుడి నుండే మొదలవుతుంది. శంతనుడు గంగాదేవిని కొన్ని నియమాలతో వివాహం చేసుకుంటాడు. ఆ నియమాలేంటో మీకు మహాభారతం చదివితేనే తెలుస్తుంది. వారికి దేవవ్రతుడు జన్మిస్తాడు. అతడే భీష్ముడు. తర్వాత శంతనుడు సత్యవతిని వివాహం చేసుకుంటాడు. వారికి చిత్రాంగదుడు మరియు విచిత్రవీర్యుడు జన్మిస్తారు. కొంతకాలానికే చిత్రాంగదుడు మరణిస్తాడు. విచిత్రవీర్యుడి కోసం భీష్ముడు అంబికలను కాశీలో యుద్ధం చేసి బలవంతంగా తీసుకొని వస్తాడు. అంబ విచిత్రవీర్యుడితో వివాహం అంగీకరించదు. కానీ అంబాలికలు వివాహం చేసుకుంటారు. విచిత్రవీర్యుడు వివాహం అయిన కొంతకాలానికే మరణిస్తాడు. అంబాలికలకు సంతానం లేని కారణంగా వ్యాసుడి ద్వారా వారికి సంతానం కలుగుతుంది. ధృతరాష్ట్రుడు, పాండు మరియు దాసికి విదురుడు జన్మిస్తాడు. ధృతరాష్ట్రుడికి గాంధారితో, పాండుకి కుంతి మరియు మాద్రిలతో వివాహం జరుగుతుంది. ధృతరాష్ట్రుడికి 100 మంది కుమారులు, 1 కుమార్తె జన్మిస్తుంది. పాండురాజుకు 5 కుమారులు జన్మిస్తారు. పాండవులలో ఒకడు అర్జునుడు. అర్జునుడికి అభిమన్యుడు జన్మిస్తాడు. అభిమన్యుడి పుత్రుడు పరీక్షిత్ పుత్రుడు జన్మేజయ. రాధే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.